మెగాస్టార్ చిరంజీవి బింబిసారా డైరెక్టర్ వశిష్ఠ మల్లెడి తెరకెక్కిస్తున్న భారీ సోషియో ఫ్యాంటసీ చిత్రం విశ్వంబర. ఈ మూవీ ఈ సంక్రాంతికే రిలీజ్ అవుతుందనుకున్న పలు కారణాలతో వాయిదా పడింది. దీంతో ఈ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తారన్న టాక్ నడుస్తోంది. అయితే ఇప్పటి వరకు ఆ మూవీ విడుదల ఎప్పుడు అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు మేకర్స్. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ కు మంచి స్పందనే వచ్చినా కొంతమంది మాత్రం అవతార్ కాపీ అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. వాటిపై స్పందించిన డైరెక్టర్ వశిష్ఠ మల్లెడి అవతార్ కాపీ అంటూ వస్తున్న విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. టీజర్ లో పాప కాస్ట్యూమ్ చూసి అవతార్ కాపీ అని కామెంట్స్ చేస్తున్నారని, కానీ అలాంటి చెవులు కొండలు ఎన్నో పాత సినిమాల్లో చూశాం. తాను చందమామ కథలు స్ఫూర్తిగా తీసుకున్నానని క్లారిటీ ఇచ్చారు. అందులో జ్వాలాదీపం సిరీస్ లో ఉన్న యూనివర్స్ ను రీఇమాజిన్ చేసినట్టు వెల్లడించారు. అవతార్ ను కాకుండా చందమామ కథలను కాపీ కొట్టారంటే ఎంతో ఆనందంగా ఉండేదంటూ కౌంటర్ ఇచ్చారు. అలాగే ఈ మూవీకి సంబంధించి వస్తున్న మరో రూమర్ పై కూడా వశిష్ఠ స్పష్టత ఇచ్చారు. విశ్వంభరాలో 5 హీరోయిన్లు ఉన్నారంటూ వస్తున్న వార్తలు నిజమే అయినా కూడా మెయిన్ లీడ్ గా త్రిష, సెకండ్ హీరోయిన్ గా కీలక పాత్రలో ఆశిక మాత్రమే నటిస్తున్నట్టు చెప్పారు. మిగిలిన హీరోయిన్స్ ప్రత్యేక పాత్రలో కనిపిస్తారని క్లారిటీ ఇచ్చారు. స్క్రీన్ పై వీళ్ళందరూ చాలా ఫ్రెష్ గా కనిపించబోతున్నారని వివరణ ఇచ్చారు వశిష్ఠ. ఇక మూవీ రిలీజ్ లేట్ అవ్వడానికి విఎఫ్ఎక్సే కారణమని, అందుకే సినిమా విడుదల ఆలస్యం అవుతోందని కూడా వశిష్ఠ స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం చిరంజీవి చేస్తున్న 2 సినిమాలు ప్రొడక్షన్లో ఉన్నాయి. ఇందులో విశ్వంబర షూటింగ్ పూర్తయిపోయింది. చిరు, మౌనిరాయ్ పై తీసిన స్పెషల్ డాన్స్ నెంబర్తో ఆ మూవీకి గుమ్మడికాయ కొట్టేశారు. ఇక అనిల్ రావిపూడితో చేస్తున్న సినిమా 3 షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. అయితే ఈ 2 సినిమాల్లో అనిల్, చిరు కాంబో మీదే ఎక్కువ హైప్ ఉంది. ఇంకా టీజర్ కూడా రాకుండానే ఆ సినిమాకు అంత క్రేజ్ రావడానికి కారణం డైరెక్టర్ అనిల్ రావిపూడి ఫ్యాక్టర్. ఇప్పటి వరకు అపజయం అన్నదే లేని ఆయన చాలా పక్కాగా మూవీని తెరకెక్కిస్తున్నారు. అయితే విశ్వంబర పరిస్థితి మాత్రం కొంత కన్ఫ్యూజన్ నెలకొంది. ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ సినిమా బజ్ పై చాలా ప్రభావం చూపింది. గ్రాఫిక్స్ స్కోప్ ఉన్న కథలో అవి పక్కాగా కుదరకపోతే ఎలా ఉంటుందో మనం ఇటీవలే వేరమల్లులో చూసాం. దీంతో ఈ మూవీకి చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే చాలా బలంగా గ్రాఫిక్స్ ని డిజైన్ చేస్తున్నామని చెప్పుకొచ్చింది మూవీ టీం. అయితే కేవలం మాటలు సరిపోవని, విశ్వంభరపై మంచి బజ్ రావాలంటే ఏదో బలమైన కంటెంట్ సినిమా నుంచి వదలాలని అంటున్నారు. అది ట్రేడ్ జనాలకు నచ్చాలి, గ్రాఫిక్స్ పై ఉన్న అనుమానాలు తొలగిపోవాలి, అప్పుడే ఆటోమేటిక్ గా బజ్ వస్తుందని చెప్తున్నారు. అందుకే ఇప్పుడు టీం కూడా అదే ప్లాన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. సినిమా నుంచి వచ్చే తర్వాత కంటెంట్ పై చాలా కేర్ తీసుకుంటున్నారు. ఈసారి విశ్వంబర నుంచి వచ్చే కంటెంట్ ఖచ్చితంగా అంచనాలు పెంచేదిగా ఉంటుందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే స్టార్టింగ్ లో విశ్వంబర సినిమాకు ఎవ్వరూ ఊహించనంత హైప్ ఉండేది. సినిమా పోస్టర్, కాన్సెప్ట్, చేసుకున్న సెటప్, టెక్నీషియన్స్, నటీనటులు ఇలా చాలా విషయాలు ఇందుకు కారణంగా ఉన్నాయి. అయితే ఆ హైప్ అంతా ఒక్క టీజర్ తో పడిపోయింది. ఆ తర్వాత సినిమా టీం పునరాలోచనలో పడింది. విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో చిరంజీవి, దర్శకుడు మల్లెడి వశిష్ఠ చాలా పట్టుదలగా ఉన్నారు. అందుకే సినిమా లేట్ అవుతోందని చెప్తున్నారు. దీంతో పాటు టీజర్ వచ్చాక వచ్చిన మరో ఇబ్బంది ఈ సినిమా అవతార్ కి కాపీలా ఉంది అని. తాజాగా ఈ మాటలపైనే వశిష్ఠ క్లారిటీ ఇచ్చారు. ఈ క్రమంలో టీజర్ గురించి కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు. టీజర్ నచ్చింది కాబట్టి రిలీజ్ చేశాను అని కాస్త ఘాటుగానే చెప్పారాయన. ఇక టీజర్ లో కనిపించిన పాప కాస్ట్యూమ్, వెనుక కనిపించిన కొండలు చూసి కొందరు అవతార్ సినిమా కాపీ చేసి సినిమా తీస్తున్నా అని కామెంట్లు చేశారని, నిజానికి అలాంటి కొండలను అవతార్ సినిమా కంటే ముందు ఎన్నో సినిమాల్లో చూపించారని, చెవులు పెద్దగా ఉండడం గతంలో చాలా సినిమాల్లో చూశామని గుర్తు చేశారు. తాను చందమామ కథల స్ఫూర్తితో ఆ కాస్ట్యూమ్స్ డిజైన్ చేయించారని చెప్పారు వశిష్ఠ. అందుకే అవతార్ చూసి కాపీ కొట్టాను అనే బదులు చందమామ కథలను చూసి కాపీ కొట్టాను అంటే చాలా ఆనందించేవాడిని అని అన్నారు. ఇక చందమామ కథల్లో జ్వాలాదీపం అనే సిరీస్ లో ఉన్నవే అవతార్ సినిమాలో కూడా ఉన్నాయని వశిష్ఠ గుర్తు చేశారు. చూడాలి మరి సినిమా ప్రియులను మెప్పించేందుకు వశిష్ఠ మల్లెడి ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో అనేది. ఇక ఇదిలా ఉంటే తెలుగు తెరపై మునిపెన్నడూ చూడని సరికొత్త లోకాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసేందుకు మెగాస్టార్ చిరంజీవి రెడీ అవుతున్నారు. ఈ విశ్వంలో 14 లోకాలుండగా వాటిపైన ఉండే 15వ లోకమైన విశ్వంబరాలో ఉండే హీరోయిన్ కోసం హీరో చేసే పోరాట సమాహారమే విశ్వంబర కథని డైరెక్టర్ వశిష్ఠ కొద్ది రోజుల క్రితమే రిలీవ్ చేశారు. దీంతో ఫ్యాన్స్ తో పాటు సగటు సినీ ప్రేక్షకుడికి సైతం ఈ మూవీపై ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. అయితే అంచనాలు బాగానే ఉన్న విశ్వంబర వాయిదాల పరంపర మాత్రం ఇబ్బందిగా మారింది. మొన్న సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ మూవీ షూటింగ్ పూర్తి కాకపోవడం, విఎఫ్ఎక్స్ పనుల ఆలస్యంతో రేసు నుంచి తప్పుకుంది.
టీజర్లో గ్రాఫిక్స్ పై తీవ్ర విమర్శలు రావడంతో మేకర్స్ దానిపై ఫోకస్ పెట్టారు. విఎఫ్ఎక్స్ వర్క్ కోసమే ఏకంగా 75 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు టాక్. గత వారమే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఇందులో ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చేలా ఐటమ్ సాంగ్ పెడుతుండగా దానికోసం నాగిని భామ మౌనిరాయ్తో కలిసి చిరంజీవి స్టెప్పులేశారు. అయితే షూటింగ్ పూర్తయినా విశ్వంబరాని ఎప్పుడు రిలీజ్ చేసేది మాత్రం మేకర్స్ ఇంకా చెప్పలేకపోతున్నారు. ముందు మే, జూలై అంటూ ప్రచారం జరిగినా ఆ నెలలు దాటిపోయాయి. ఆగస్టులో కూలీ, వార్ 2 వంటి పెద్ద సినిమాలు ఉండడంతో రిలీజ్ కష్టమే. సెప్టెంబర్ 25న రిలీజ్ చేస్తారని ప్రచారం జరిగినా అది కూడా కష్టంగానే కనిపిస్తోంది. ఎందుకంటే ఆ రోజు ఓజీ, అఖండ 2 చిత్రాలు పోటీ పడుతున్నాయి. ఆ రెండింటి మధ్యలో వస్తే మొదటికే మోసం వస్తుందని మేకర్స్ ఆలోచనలో పడ్డారట. మరోవైపు విఎఫ్ఎక్స్ పనులు సెప్టెంబర్లోగా పూర్తి కావడం కష్టంగా ఉందట. అలాంటప్పుడు కాస్త లేట్ అయినా మంచి అవుట్పుట్ అందించాలన్న ఉద్దేశంతో విశ్వంబర మేకర్స్ ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం నడుస్తోన్న టాక్ ప్రకారం డిసెంబర్లో ఈ మూవీని తీసుకొచ్చే అవకాశాలున్నాయంటున్నారు. ఇక అనిల్ రావిపూడి, చిరంజీవి కాంబినేషన్లో వస్తోన్న మెగా 157 మూవీ సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. దీంతో డిసెంబర్, జనవరి నెలల్లో బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో చిరంజీవి సినీ ప్రేక్షకుల్ని అలరించడం ఖాయమంటున్నారు. మరోవైపు డిసెంబర్ 5న రావాల్సిన ది రాజా సాబ్ మూవీ సంక్రాంతికి షిఫ్ట్ కానున్నట్టు ప్రచారం జరుగుతోంది.